ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, సంబంధం గురించి చెప్తున్నారు. అంటే డీప్ రిలేషన్ గురించి చెప్తున్నారనమాట. అంటే నాతో సంబంధం పెట్టుకొని కూడా ఇంకొకరిని ఎందుకు తోడు పెట్టుకుంటున్నారు? నేనున్నాను కదా! అంటే వాళ్ళు ఏదో ఒక విధంగా సహాయం చేస్తారని, లేదా ఏదో ఒక విధంగా వాళ్ళు చూస్తారని, ఈ విధంగా తోడు పెట్టుకుంటున్నారు నేనుంటుండగా అని అంటున్నారనమాట పరమాత్మ. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? అంటే మీతో పాటు ఉండేవారు ఎవరినైనా తోడుగా ఎందుకు చేసుకుంటారు? ఇతరులు ఎవరితోనైనా ఎందుకు కలిసి ఉంటారు? అవసర సమయంలో, కష్ట సమయంలో తోడుగా ఉంటారని, లేదా సహయోగం ఇస్తారని? ఉదాసీన స్థితిలో మనసుని సంతోషపెట్టేందుకు, లేదా దుఃఖ సమయంలో దుఃఖం పంచుకుంటారని తోడుగా చేసుకుంటారు. ఇటువంటి సత్యమైన తోడు కావాలని, మీతో పాటు ఉండేవారు శ్రేష్టంగా ఉండాలని ఏదైతే లక్ష్యం పెట్టుకొని తోడు కావాలనుకుంటారో, అటువంటి సత్యమైన తోడు ఎవరైనా దొరికారా? ఇటువంటి తోడు ఎవరైనా దొరికారా? ఇటువంటి సంపర్కం ఎప్పుడైనా లభించిందా, లేదా లభించగలదా అసలు? అవినాశి మరి సత్యమైన శ్రేష్ఠ తోడు లేదా సాంగత్యం ఎవరిది అని కీర్తిస్తారు. పారసనాథుని సాంగత్యం లోహాన్ని కూడా సత్యమైన బంగారంగా చేస్తుంది. ఇటువంటి సాంగత్యం లేదా సంపర్కం లభించిందా, లేక కొంచెం అప్రాప్తి ఉందా? లభించిందా, లేక లభించాలా? లభించిందా, లేక ఇప్పుడు ఇంకా పరిశీలిస్తున్నారా? అటువంటి తోడు లభించిన తర్వాత కూడా అప్పుడప్పుడు తోడు అయిన బాబా నుండి ఎందుకు వేరైపోతున్నారు? తోడుని నిలుపుకోవటంలో తొంటరిగా ఎందుకు అవుతున్నారు? అప్పుడప్పుడే కలిగే ఆటను కూడా ఆడుతున్నారు. అలా అలగటం తోడు అయిన బాబా అలక తీర్చడం మజాగా అనిపిస్తుందా? అందువలనే ఈ ఆట ఆడుతున్నారా? లేక పిల్లలలో ఆటలు ఆడే సంస్కారం ఉంటుంది కదా, అందువలన? ఈ ఆట మంచిగా అనిపిస్తుందా మీకు? ఇష్టం అనిపించి ఆడుతున్నారా? చెప్పండి. అప్పుడప్పుడు బాబాను తోడు పెట్టుకుంటున్నారు, అప్పుడప్పుడు పెట్టుకోవట్లేదు. ఈ ఆట మీకు మంచిగా అనిపిస్తుందా అని అడుగుతున్నారు పరమాత్మ. కానీ ఈ ఆటలు పోగొట్టుకుంటున్నది ఏమిటో తెలుసా? ఈ ఆట ఆడుతున్నంతసేపు సత్యమైన తోడైన బాబా యొక్క కలయిక ఉండదు. ఆటల్లో పడి కలయికను పోగొట్టుకుంటున్నారు. తండ్రి మరి పిల్లలు కలుసుకోవాలని ఎంత సమయం నుండి పిలుస్తూ వచ్చారు, శుభాశ పెట్టుకుంటూ వచ్చారు. మరి కలయిక కూడా ఎంత కొంచెం సమయం ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలుసు. ఈ కలయిక కొంచెం సమయమే ఉంటుంది అని తెలిసినా కానీ ఆటల్లో కలయికను పోగొట్టుకుంటున్నారు. అంటే కొన్ని సమయాల్లో నన్ను తోడు పెట్టుకోవటం లేదు, వేరే వారిని పెట్టుకుంటున్నారు, ఇది ఆట కదా, ఇలాంటి ఆట ఆడడం వలన నాతో కలయిక అనేది తెగిపోతుంది, మీరు ఎంతో పోగొట్టుకుంటున్నారు అని అంటున్నారు పరమాత్మ. అందువలన ఇప్పుడు ఈ ఆటను సమాప్తి చేయండి. ఇప్పుడు మీరు వానప్రస్థులు ఇటువంటి ఆటలు ఆడటం బాగుంటుందా? సాక్షి అయి చూడండి, ఇటువంటి సత్యమైన తోడు, శ్రేష్ఠ సంపర్కం లేదా సాంగత్యం సదా దొరుకుతుందా అని.